హాయ్ అండి, అందరూ నమస్కారం. దిస్ వనిషి గైస్. మనకు చాలా మంది తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అన్న ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఒకవేళ రిలీజ్ అయిన వెంటనే మనకు ప్రిలిమ్స్కి ఎంత టైం ఇస్తారు అని అడిగారు. సో గైస్, ఒక్కటే మరీ చెప్తున్నా, మీకు నోటిఫికేషన్ అవుట్ అయిన మరుక్షణం మీకు టైం అయితే 100% దొరకదు. అండ్ ఈ నోటిఫికేషన్ చాలా స్పీడ్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ 1 ఇయర్లో మీరు కళ్ళు మూసి తెరిచేలోపు వచ్చిందా పోయిందా నోటిఫికేషన్ అనే టైంకి మీరు ట్రైనింగ్లో ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది. అండ్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ అవుట్ అయిన మరుక్షణం మనకు అప్లికేషన్స్కి 1 మంత్ టైం ఇచ్చి మిగతా మీకు ప్రిలిమ్స్కు 2 months లేదా 3 months మాత్రమే టైం ఇస్తారు. ఇన్ కేస్ డెడ్లీగా మనం అనుకుంటే అప్లికేషన్స్కి 1 month టైం ఇచ్చి ప్రిపరేషన్కు 2 months టైం ఇచ్చిన 3 months టైం మాత్రమే నీ చేతిలో ఉంటుంది. ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా, స్ట్రాటజీ లేకుండా నువ్వు ఏదో దొరికిన బుక్ చదువుకుంటా పోతే మాత్రం అసలు నువ్వు ప్రిలిమ్స్ కూడా గెట్ ఆన్ అవ్వడం చాలా కష్టం. అయితే గైస్, ఇక్కడ మరి దీన్ని ఉద్దేశించి చాలామంది టెన్షన్ పడి, అన్న దీన్ని ఎట్లా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, అసలు ప్లాన్ ఏంది, ఎట్లా చదవాలి, ఈ 90 రోజులు మేము ఎట్లా యూజ్ చేసుకోవాలని చాలామంది అడిగారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను సీరియస్ ఆస్పిరెంట్స్ను, కాన్సిస్టెన్స్తోని ఉన్నటువంటి పర్సన్స్ను ఒక్క 50 మెంబర్స్ని తీసుకొని సూపర్ 50 అనే ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నా. ఇందులో మీరు చేయాల్సింది ఏంది, నేను చేయాల్సింది ఏంది, ఇది ఎవరికి అవసరం, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే 100% కష్టపడతామో కానీ ఒక ప్రాపర్ ప్లాన్ ఇచ్చేవాళ్ళు, ఏ సిలబస్ చెప్పాలో, ఎక్కడ ఫోకస్ చేయాలో, ఎక్కడ చదవాలో, ఎక్కడ చదవకూడదో, మంచి చెడు ప్లాను, టైం టేబుల్ అండ్ ఒక గ్రాండ్ టెస్ట్, ప్రీవియస్ అనాలిసిస్, అసలు ఇదంతా చేసుకుంటా ఎవరైనా మంచిగా చెప్పింటే, ఒక హోమ్ ట్యూటర్ లాగా చెప్పినింటే, పర్సనల్గా మనం ఎవరైనా గైడ్ చేస్తుంటే బాగుండు అనుకున్నటువంటి వాళ్ళకి ఇది. అండ్ రెండోది చెప్తున్నా, ఇందులో ఈ 1-to-1 మెంటర్షిప్ అనేది ఇందులో స్పెషలైజేషన్. అంటే మీరు మామూలుగా మెంటర్షిప్ అంటే ఏదో క్లాసు ఏదో వస్తాడు, 2 ముచ్చట్లు చెప్తాడు పోతాలే, ఆ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. మీరు ఈ మెంటర్షిప్లో, ఈ కనెక్టింగ్ షాప్లో మీరు మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటా, నా నెంబర్ మీకు ఇస్తా, సేవ్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకు నిషి సార్ లేకుంటే నిషి మెంటార్, సో ఏదో నేమ్ పెట్టి సేవ్ చేసుకుంటారు. మీకు ఎనీ టైం డౌట్ వచ్చినా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ చదువుతున్నారు, మీకు అర్థం కావట్లేదు, ఆధునిక భారతీయ చరిత్ర చదువుతుంటే పిచ్చి లేస్తుంటుంది, అరే ఎట్లా చదవాలి, దేని తర్వాత ఏది చదవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా పోల్చుకోవాలి, దీంట్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, ఎంత డెప్త్లో వచ్చినాయి, సో అట్లా అనాలిసిస్ ఎట్లా చేసుకోవాలి, ఇదంతా 100 డౌట్లు ఉంటాయి. మనం బుక్ పట్టుకున్నప్పుడు నిద్ర వస్తుంటుంది, ఎంత టైం చదవాలో తెలియదు, ఏ టాపిక్స్ చదవాలో తెలియదు, ఒక రోజులో ఎన్ని టాపిక్స్ చదవాలో తెలియదు, ఒక వారంలో ఎన్ని టాపిక్స్ చదవాలో తెలియదు, ఇలా 100 డౌట్లు ఉంటాయి. ఇదంతా కూడా నేను పర్సనల్గా చెప్తా ఈ 50 మెంబర్స్కి, ఓకేనా. సో నేను కోరేది కూడా 50 మెంబర్స్నే, ఓకేనా. సో మీరు ఎవరైతే దీంట్లో స్టూడెంట్స్ ఏం కావాలి, ఇది ఎవరికి అవసరం అనే కాన్సెప్ట్లో ఉన్నారో, సో నేను చెప్తున్నా, ఇందులో నేను స్టూడెంట్కి ఇచ్చే సర్వీసెస్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పిన ఈ 1-to-1 మెంటార్ అనేది ఉంటుంది. ఎనీ టైం 24/7 మీరు నాకు కాల్ చేయొచ్చు, గైడెన్స్ అయితే 100% ఇస్తా. అది ఏ సబ్జెక్ట్ సిలబస్ యాజ్ పర్ సిలబస్ 90 రోజుల్లో మీకు కంప్లీట్ చేస్తా. 90 రోజులలో ప్రతి వీక్లీ టార్గెట్ అయితే ఇస్తున్నా. వీక్లీలో నీకు మనకు సిలబస్ ఏదైతే టీజీఎల్ పిఆర్బి బోర్డు నుంచి వచ్చే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారంగా వారంలో స్టార్టింగ్ ఒక బుక్ ఇండియన్ హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీలో మనకు సింధు నాగరికత, గుప్తుల వరకు, మౌర్యుల వరకు, మగధ వరకు అట్లా కొంచెం ఇస్తా. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం ఇస్తా. అట్లా ప్రతి సిలబస్లో ప్రతి టాపిక్ ఉంటాయి. జాగ్రఫీ నుంచి ఇస్తా, హిస్టరీ నుంచి ఇస్తా, తెలంగాణ హిస్టరీ నుంచి ఇస్తా, మూమెంట్ నుంచి ఇస్తా, మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తా, లేకపోతే మనకు అర్థమెటిక్, రీజనింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతి వారంలో. ఆ వారం షెడ్యూల్లో మీరు మీ టైం టేబుల్ ఎట్లా పెట్టాలి, మీరు ఎంత టైం చదవాలి, ఎంత టైం చదివితే సరిపోతుంది అని ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా స్టూడెంట్కి లభించేటువంటి సర్వీసెస్. అండ్ మనకు సబ్జెక్ట్ వైజ్గా సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ వైజ్గా బ్లూ ప్రింట్ ఇస్తా. అండ్ దీంతో పాటుగా మీకు ఇంకా నేనేం చేయబోతున్నానంటే, మీకు ప్రతి వారము ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తా, ఓకేనా. అండ్ ప్రతి వారము మీకు వీక్లీ టార్గెట్ ఫిక్స్ చేస్తా, హోంవర్క్ ఇస్తా. మీరు చదివారా లేరా, ఈరోజు ఏమైనా చదివారా లేదా అని గ్రూప్లో అడుగుతా. సో మీకు పర్సనల్ ఒక గ్రూప్ పెడతా. ఆ గ్రూప్లో ప్రతిరోజు ప్రతి క్షణం, ఇప్పుడు నేను సో క్లాస్ తీసుకుంటున్నా, వెంటనే ఆన్లైన్కి రండి అంట, ఆన్లైన్కి వచ్చేస్తారు. సో మనం చిన్నగా స్ట్రాటజీగా ఒక 10 నిమిషాలు చెప్పేస్తాము. సో ఇప్పుడు చాలామంది రివిజన్ కోసం అడుగుతున్నారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలో అర్థం కావట్లేదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, ఇది ఎవరికి అవసరం, ఇది 100% ఎఫర్ట్స్ పెట్టగలిగి నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించే వాళ్ళకి. అండ్ కోచింగ్ సెంటర్లలో
మన ఫీజు కట్టలేక హాస్టల్ ఫీజు ఇబ్బంది పడి ఏదో ఇంటికాడ ఉండి ప్రిపేర్ అవుతారు, సెల్ఫ్గా ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళకు ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయించి చదివించడం, సిలబస్ యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా వాళ్ళని తీసుకెళ్ళాడు. ఒక డౌన్లోడ్ చేసేటప్పుడు ఎట్లా అయితే బ్లూ లైన్ ఇట్లా వెళ్తుందో ఆ రకంగా తీసుకెళ్తా అన్నట్టు. 90 days రోజు మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో ఇందులో మీరు ప్రతి సిలబస్లో ప్రతి టాపిక్ మీరు కవర్ చేయగలుగుతారు, ఓపెన్గా చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకు హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్కి కానీ సీనియర్ ఆస్పిరెంట్స్ లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కానీ ఆల్రెడీ ఒక 2-3 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు ఒక క్లారిటీ లేక ఏం చదువుతున్నామో ఎక్కడ చదువుతున్నామో అని క్లారిటీ మిస్ అయిపోయిన వాళ్ళకి కానీ ఇది 100% అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక విషయం గైస్, ఇక్కడ మీకు స్టార్టింగ్ రోజే నేను సెషన్ తీసుకుంటా. ఈ సెషన్లో మీకు స్టార్టింగ్ రోజే స్టాండర్డ్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మాత్రమే చదవాలి. ఇంకా మార్కెట్లో 100 రకాల బుక్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను చెప్పాను. నేను ఇచ్చే బుక్స్ మీరు చదవాల్సిందే. మీరే కొనుక్కుంటారు. సో మీరు దాని ప్రకారంగానే సిలబస్ని నేను డిజైన్ చేసి, అంటే మీకు అందులో కూడా కవర్ అవుతాయి ఖచ్చితంగా. సిలబస్ కవర్ చేసే బుక్స్ స్టాండర్డ్ బుక్సే కొనిపిస్తాను, అవే చదువుతారు మీరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఇక్కడ చాలామంది ఈ చదువుతున్న క్రమంలో ప్రెజర్గా ఫీల్ అవుతారు, మెంటల్గా డిస్టర్బ్ అవుతుంటారు. సో వాళ్ళకు ఒక రకమైన మోటివేషన్ ఇవ్వడం, ఒక సెషన్ తీసుకోవడం, డైలీ ఒక మంచి మోటివేషన్తో స్టార్ట్ చేయడం క్లాస్ను, అండ్ గ్రూప్లో సెండ్ చేయడం అట్లాంటివి చేస్తాం. అండ్ సెషన్స్లో కూడా మీకు ప్రతి నీట్ అండ్ క్లియర్గా అన్ని డౌట్స్ రాసుకొని సెషన్స్ రోజు ఒక 10-15 రకాల డౌట్స్, అందరికి ఉన్నటువంటి డౌట్స్ అంతా సెషన్ తీసుకొని క్లాస్ను ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది మనకు. ఇదంతా కూడా 90 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. July 19th నుంచి మనకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. July 19th నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటుగా మీరు ఇదంతా కూడా మీరు మన కనెక్టింగ్ నిషి యాప్లో నుంచి మెంటర్షిప్ నుంచి మీరు నన్ను ఫాలో అప్ చేయవచ్చు. ఈ పర్సనల్ కాంటాక్ట్ నుంచి, పర్సనల్ గ్రూప్ నుంచి ఇదంతా కూడా మనం హ్యాండిల్ చేసేస్తాం. అండ్ రెండోది ఏంటంటే గైస్, ఇక్కడ మీరు ఈ టైంను యూజ్ చేసుకోండి. ఎందుకంటే నేను 50 మెంబర్స్ని ఎక్కువ మంది తీసుకోవచ్చు డబ్బుల కోసం, కానీ కాదు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నేను ఎంతమందిని హ్యాండిల్ చేయగలుగుతానో దట్స్ ద పాయింట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటారు. చాలామంది ఏం చేస్తారు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒక బిట్ రూపంలో ప్రిపేర్ అవుతారు. అదేందో దౌర్భాగ్యం. అంటే ఈ బిట్లు అంటే ప్రీవియస్ క్వశ్చన్ చదివితే ఇందులో కూడా బిట్లు పడతాయని చదివే వాళ్ళు కొల్లలు. సో నేనేం చెప్తానంటే అది కాదు మనం చూడాల్సింది ప్రీవియస్లో. సో మనకు ఆ క్వశ్చన్ చూసుకునే ప్రీవియస్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ తీసుకుంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ డెప్త్లో వచ్చింది, క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ ఎంత ఉంది, లెవెల్ ఆఫ్ స్టడీ ఏ లెవెల్లో ఉంది స్టడీ అనేది చూడాలి. అంటే ఒక క్వశ్చన్ చూస్తే అది దాంట్లో 2-3 క్వశ్చన్స్ని కల్పించిందా, సింగిల్ లైన్లో గుర్తుపట్టగలుగుతున్నామా, లేదా మనం చదువుతున్న బుక్లలో కవర్ అవుతుందా, లేదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది బిట్టు, ఇట్లా ఒక్క క్వశ్చన్ ప్రీవియస్ అనాలిసిస్ అంటే ఇదే, ఏదో బిట్టు ప్రాక్టీస్ చేయడం కాదు, ఇదంతా కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా మనము ఇక అందరికి యూట్యూబ్లో చెప్పాలంటే కాదు, 100 మందిని తీసుకొని చెప్పాలంటే కూడా కాదు, బట్ పర్సనల్గా చెప్తామన్నట్టు. ఒక 50 మందిని తీసుకుంటే చాలా అనే కాన్సెప్ట్లో ఉన్నాను. సో మీరు యాజ్ యూజువల్ ఇప్పుడు రేట్ అయితే తక్కువనే ఉంది చూడండి. ఆల్రెడీ ఒక 5-6 మంది జాయిన్ అయిపోయారు. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నెంబర్ కాల్ చేయండి, నేను వాళ్ళను పర్సనల్ గైడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసి ఫీజు పే చేసిన వెంటనే నాకు మీ నెంబర్ సెండ్ అవుతుంది. నేను డైరెక్ట్ కాల్ చేసి మిమ్మల్ని గ్రూప్లో నేను యాడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్. అండ్ తప్పకుండా దీన్ని షేర్ చేయండి. మీకు ఒకవేళ యూజ్ కాకుంటే ఇంకెవరైనా మీ అన్ననో తమ్ముడు సీరియస్ ఆస్పిరెంట్స్ సీరియస్గా చదువుతా అనుకున్న వాళ్ళకి ఇది, ఎందుకంటే టైంపాస్ చేసే వాళ్ళకి ఇలాంటి వర్కౌట్ కావు. సో వాడికి నచ్చింది చదువుతాడు, నచ్చింది చేస్తాడు. సో వాడు ఎట్లుంటుందంటే వాళ్ళది గుంపులో గోవింద, సో అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇది గైస్, థ్యాంక్ యూ. మీరు ఏమని ఉంటే మన యొక్క SIPC మెంటర్షిప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, అదేవిధంగా మన యాప్ లింక్ కూడా ఇస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేయండి, చూడండి. మన దాంట్లో క్లాసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. మీకు 100% అంటే ఇందులో ఎక్కడ కూడా మీకు నార్మల్ ఏదో పెట్టిండు అనే కాన్సెప్ట్ అయితే ఉండదు. స్టాండర్డ్ క్లాసెస్ ఉంటాయి అండ్ మనం ఇచ్చేది కూడా స్టాండర్డ్ ఉంటుంది. సో మీరు నా మెంటర్షిప్ దాంట్లో చూస్తే ఒక టాస్క్ ఇచ్చి హోంవర్క్ ఇచ్చి వాళ్ళని ఎంత అని ఇబ్బంది పెడుతున్నానో మీరు చూసుకోవచ్చు. ఇబ్బంది మీన్స్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళను అన్న మాకు ఇంత ఉందా, అసలు ఏం తెలియట్లేదు అన్న వర్షన్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా సో అట్లా ఉందన్నట్టు. అంటే వాళ్ళకు డెప్త్ ఇంత డీప్గా ఇంత క్వశ్చన్స్ ఇట్లా వస్తాయా అనే కాన్సెప్ట్లో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఒక నోట్స్ ఎట్లా రాసుకోవాలో కూడా తెలియట్లేదు, ఒక రన్నింగ్ నోట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు. ఎంత కూడా మనము మన యొక్క క్లాస్లో ఇస్తాం. థ్యాంక్ యూ అండి, జై హింద్.